ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇక్కడ ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు కలిసి చాటల నోము నోచుకుంటున్నారండి. వీళ్ళు మొత్తం ఆరుగురు. ఇద్దరికి ఆల్రెడీ తీరిపోయినాయి అనమాట చాటల నోములు. మిగతా నలుగురు ఇప్పుడు నోచుకుంటున్నారన్నమాట. ఇద్దరు పెద్దమ్మలు, ఈ కార్నర్లో కూర్చుంది పిన్ని, మధ్యలో ఉన్నది మా మమ్మీ అన్నమాట. ఈ నలుగురు చాటల నోము నోచుకుంటున్నారండి. ఇక్కడ చూసారు కదండి, పట్టు చీరలు కట్టుకొని చాలా అందంగా భలే రెడీ అయ్యారు. చక్కగా కాళ్ళకి పసుపు రాసి పారాన్ని రాసుకొని గౌరమ్మల్లాగా చక్కగా ఉన్నారండి, నిండుగా నలుగురు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చాటల నోమును స్త్రీలకు చాలా ముఖ్యమైన నోము అన్నమాట. ఈ నోముల్లో ముఖ్యమైనవి కైలాస గౌరీ నోము, పసుపు కుంకుమ నోము, అలాగే చాటల నోము. ప్రతి ఒక్క స్త్రీ చాటల నోము చేసుకోవాలంటే చాలా ముఖ్యమైనది. ఈ చాటల నోముని 16 కుడుముల నోము అని కూడా అంటారు. ఈ నోమును ముఖ్యంగా పుట్టింటి వాళ్ళు తీరుస్తారండి. పుట్టింటి వాళ్ళు తీరుస్తారంటే ఇక్కడ మా మేనమామలు తీరుస్తున్నారన్నమాట. ఒక్కొక్కళ్ళకి 17 మంది అన్నమాట. ఒకటి గౌరీదేవికి ఇస్తారు, మిగతావి 16 మంది ముత్తైదులకి ఇస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ చాటల్లో ఇలా చక్కగా పసుపు చాటలన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా ఐదు వైపులా పసుపు కుంకుమలు రాసుకోవాలండి, స్వస్తికి పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి పుణ్యశీలకు ముఖ్యమైనవన్నీ పసుపు కుంకుమ, పూలు, గాజులు, దువ్వెన, కాటుక, పౌడరు, ఇలా నల్లపూసలు, పండు, తాంబూలం, తోరణము, గోరింటాకు, చీర, బ్లౌజ్ పీసు అన్నీ పెడతారండి చాటల్లో. ఇక్కడ వీళ్ళు నలుగురు చేసుకుంటున్నారు కాబట్టి మొత్తం 68 అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎవరికి వాళ్ళకి సపరేట్గా పెడుతున్నారన్నమాట. ఎవరి 16 వాళ్ళకి సపరేట్గా చేస్తున్నారు. మనం మామూలుగా ఒకళ్ళకి పెట్టుకోవాలంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ 68 పెడుతున్నారండి. వీళ్ళందరూ మా రిలేటివ్స్. ఒక్క దానిలో కూడా ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసి పెడుతున్నారన్నమాట. వీటితో పాటు ఇక్కడ విసనకర్ర కూడా ఇస్తున్నారన్నమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా ఉన్నారో వీళ్ళందరూ. ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ గౌరీదేవి పసుపు గణపతిని రెడీ చేసుకొని ముందు వినాయకుడికి పూజ చేస్తారన్నమాట. విఘ్నాలు ఏవి రాకుండా కాపాడేదా గణపతే కాబట్టి ముందు ఆయనకి పూజ చేస్తారు. తర్వాత గౌరమ్మని పెట్టుకున్నారండి, పసుపు గౌరమ్మని. చూసారు కదండి, ఎవరి కలశాలు వాళ్ళకి, ఎవరి పూజ వాళ్ళది మొత్తం సపరేట్గా చేసుకున్నారండి. ఈ ఇద్దరు మా పెద్దమ్మలు. వీడు పెద్దప్ప, వీడు రెండో ఆవిడ, తర్వాత థర్డ్ మా మమ్మీ, లాస్ట్ మా పిన్ని అనమాట అండి. ఇక్కడ చూస్తారు కదా, అది పుట్టింటి వారు చేసేటప్పుడు అట్టింటి వారు కూడా కొంచెం డబ్బులు వేసుకోవాలంటండి. ఈ నోముని మనం ఆశ్వీజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ, మాఘమాసంలోనూ చేసుకుంటారు. ఈ నోము వేసుకున్న వరకు 17 జతలు చాటలు కావాలి. ఒకటి గౌరమ్మ దేవికి ఇవ్వగా మిగతావి ముత్తైదులకు ఇస్తారన్నమాట. ముత్తైదులకు ఇస్తారు. ఇక్కడ నలుగురు చేస్తున్నారు కాబట్టి 68 మంది ముత్తైదులు. ఇక్కడ చూస్తున్నారు కదండి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇలా చక్కగా పసుపు రాసి పారాయణ పెడుతున్నారన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన ముత్తైదువులందరూ మనకి గౌరమ్మలతో సమానం అండి. ఇక్కడ వయసుతో సంబంధం లేదన్నమాట. మనకి పెళ్ళైన స్త్రీ అయితే కనుక మనకి ముత్తైదువే కదండి. మనం వీళ్ళందరినీ గౌరమ్మలుగా పూజించి వాళ్ళకి చక్కగా పసుపు రాసి పారాయణ పెట్టుకుంటామన్నమాట. చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా ఉన్నారో ముత్తైదువులందరూ కూడా. నేను మాత్రమే మిస్ అయ్యాను అన్నమాట ఈ నోముకి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నోము మీద, కానీ కొన్ని కారణాల వల్ల నేను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. చివరి వరకు చాలా ప్రయత్నించాను, కానీ నేను వెళ్ళలేకపోయాను. చెప్తున్నా కూడా నాకు చాలా బాధ, ఏడుపు వస్తున్నాయి అన్నమాట. చూస్తారు కదండి, ఇక్కడ ఎంత బాగున్నారు అందరూ. ఇక్కడ చూస్తారు కదా, వీళ్ళందరూ మా రిలేటివ్స్ అన్నమాట. మా అక్కలు, వదినలు అందరూ ఇక్కడ ఈ పూజ చేపించే మా ఈయన కూడా మా రిలేటివ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈయన చాటలు 16 కుడుముల నోము పూజకు సంబంధించిన నోము కథ చదువుతున్నారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ 68 మందికి కూడా ఒక్కళ్ళే పెట్టలేరు కాబట్టి ఇక్కడ షిఫ్ట్స్ వారీగా మారారన్నమాట. మళ్ళీ ఇక్కడ చేంజ్ అయ్యారు, పసుపు పారాన్ని రాస్తున్నారు. ఇక్కడ సపరేట్గా అందరికీ పెట్టాలి కాబట్టి ఇలా మనం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నా కూడా మనకి పుణ్యమేనండి. ఈ నోము కోసం అని చెప్పి మా రిలేటివ్స్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో పాపం పిలవంగానే వచ్చారండి. ఈ నోము మనం తీసుకోవడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి. సో నేను మిస్ అయ్యాను అన్నమాట. ఇది ఎందుకంటే మనం తీసుకున్నా కూడా మనకి అదృష్టమైన కదండి. ఇంతమంది ముత్తైదులు ఒక్కచోట ఉంటే ఎంత కన్నుల పండగగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా వీళ్ళందరూ పసుపు రాసి పారాయణ పెట్టుకొని ఎంత బాగున్నాయో పాదాలు ఒక్కొక్కళ్ళు. ఇక్కడ బుడ్డోడు మా చెల్లి వాళ్ళ బాబు అన్నమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కథ చదివే ముందు అక్షంతలు అవన్నీ ఇచ్చారు. అక్షంతలు వేయడానికి వచ్చారు. అమ్మవారికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నారు ఇక్కడ ముత్తైదువులందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడుతున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ ఇక్కడ ఈ పంతులు గారు కూడా మా రిలేటివ్ అన్నమాట అండి. వేరే ఇతర కులాల్లో అయితే వాళ్ళు అందరికీ ఇచ్చుకుంటారండి.
వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు చాటలనము. కానీ ఇక్కడ బ్రాహ్మణుల్లో మాత్రం ఓన్లీ బ్రాహ్మిన్స్కే ఇస్తామండి మేము. వేరే వాళ్ళకి ఇవ్వరన్నమాట. మొత్తం ఇక్కడ మా రిలేటివ్స్ వీళ్ళందరే సరిపోయారన్నమాట మాకు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నారో ఒక్కొక్కళ్ళు చక్కగా పట్టు చీరలు కట్టుకొని చక్కగా ఉన్నారన్నమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గౌరీదేవి ఉన్నారన్నమాట. ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో అందరూ వీళ్ళల్లోనే కనిపిస్తున్నారు మనకి. చక్కగా నిండుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇక్కడ చూస్తారు కదండి ఈయన ఇక్కడ మనకి హారతి కూడా ఇచ్చి ఇక్కడ గౌరమ్మ దగ్గర నమస్కారం చేసుకోమని చెప్తున్నారన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టమైన వడపప్పు పానకం కూడా ఇక్కడ వీళ్ళు నైవేద్యం పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి హారతి వీళ్ళు కళ్ళకు అద్దుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి అందరికీ హారతి కూడా చూపిస్తున్నారు. ఎవరైతే ఈ నోము నోచుకున్న తర్వాత మొదట వీళ్ళ అక్క చెల్లెలో మా పెద్దమ్మ ఫస్ట్ కాబట్టి పుట్టింటి అంటే మా మేనమామల్లో పెద్ద మేనమామ భార్య వచ్చి ఇక్కడ మా పెద్దమ్మకి బట్టలు పెడతారన్నమాట. పూజ చేసుకున్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఇక్కడ బట్టలు పెట్టాలి కదండి. అలాగే మా మిగతా అత్తలు కూడా వచ్చి మా మిగతా వాళ్ళందరికి కూడా బట్టలు పెడతారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారికి అక్షంతలు వేసుకుంటున్నారన్నమాట. హారతి ఇచ్చడం అయిన తర్వాత ఈవిడ మా పెద్దమ్మ అన్నమాట. మా అమ్మాయి పక్క నుంచి చేపిస్తున్నారు పూజ. ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు కూడా. ఇవంతా హారతి ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా అమ్మవారికి ఇక్కడ మన మహానైవేద్యం పెట్టుకుంటున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ముత్తైదులు అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళందరూ మా రిలేటివ్సేనండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు, ఎంత చక్కగా చూసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదండి అక్షంతలు వేసి అమ్మవారికి ఒక కుంకుమ పూజ చేపించారండి. ఆ కుంకుమను కూడా వీళ్ళకు నుదుటిని ధరించారన్నమాట. వీళ్ళందరూ మా రిలేటివ్స్. ఇక్కడ అమ్మవారికి మహానైవేద్యానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. మహానైవేద్యానికి పూర్ణాలు పరవాణము రైస్ పెట్టారండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మేము ఇలా పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ పక్కన పంతులు గారేమో ఇక్కడ దీపారాధనలో నూనె వేస్తున్నారనమాట. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నారు. ఇక్కడ మళ్ళీ ఆవు నూనె తక్కువ ఉందని బట్టి ఆవు నెయ్యి వేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా ఇవన్నీ చక్కగా చేసుకున్నారు. నేనే మిస్ అయిపోయానండి. నాకు చాలా గిల్టీగా బాధగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా అమ్మవారికి మహానైవేద్యం పెడుతున్నారు. ఈ వ్రతం మనం చేసుకున్నా కథ విన్నా కూడా మనకి పుణ్యం అంటండి. ప్రతి ఒక్క స్త్రీ చేసుకోవాల్సిన నోము ఇది. ఆ దేవుడి కృప ఉంటే మనందరం కూడా చేసుకోవాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి మీరు కూడా. వీళ్ళిద్దరూ మా పెద్దమ్మ, ఇది తిను మా మేనమామ భార్య, తిను మా మేనత్త కూతురు అన్నమాట. ఇక్కడ పక్కన పెట్టుకున్న చాటలు ఉన్నాయి కదండి. మనం పూజ చేసుకున్న తర్వాత మొదటి వాయనం గౌరీదేవికి ఇస్తామన్నమాట. అందుకోసం ఆ చాటలు పక్కన పెట్టుకున్నారు. ఇక్కడ చూసారు కదా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. మహానైవేద్యము ఎవరి నైవేద్యం వాళ్ళదే, ఎవరి పూజా విధానం మొత్తం వాళ్ళకి సపరేట్ మొత్తం అన్నీ అండి. ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఏం చేయాలి ఏంటి అని హారతి ఇమ్మని చెప్తున్నారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ హారతి ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు. చూస్తున్నారు కదండి అంగరంగ వైభవంగా జరిగిందంటండి చాటలనోము. మా పిన్ని, మా అమ్మ, మా ఇద్దరు పెద్దమ్మలు. ఇక్కడ చూడండి ఇక్కడ చక్కగా హారతి ఇస్తున్నారు గౌరమ్మదేవికి. ఈ అమ్మవారికి హారతి ఇచ్చి వీళ్ళు కూడా కళ్ళకు అద్దుకుంటున్నారు అనమాట హారతి. ఇక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేశారు కదండి. ఆ కుంకుమను వీళ్ళు నుదుటిని పెట్టుకుంటున్నారు. అమ్మవారికి అక్షంతలు వేస్తున్నారు హారతి తర్వాత. చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు ముగ్గురు కూడాను. పొట్టు చీరలు కట్టుకొని భలే ఉన్నారు చక్కగా. ఇక్కడ చూస్తారు కదండి ఇది పూజ ఇదంతా అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు వచ్చి మా పెద్దమ్మకి బట్టలు పెడతారన్నమాట. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బట్టలు పెడతారు మిగతా ముగ్గురికి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి మా పెద్దమ్మ వాళ్ళందరూ ఇక్కడ మా మేనత్త పక్కన ఉన్న మా మేనత్త ఇంకొక అత్త వీళ్ళు వచ్చి మిగతా వీళ్ళందరికీ కూడా ముందు పెద్ద మేనత్త పెడితే తర్వాత వీళ్ళందరూ వచ్చి పెడతారన్నమాట. ఈ చాటలో కూడా మనం చీర, పసుపు, కుంకుమ,
నల్ల పూసలు, పౌడరు, కాటుక, సుమంగళికి సంబంధించిన వస్తువులన్నీ దీనిలో పెడతారండి. ఇక్కడ అందరినీ రెడీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్టింటి వారు పెడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా మనం వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చేవారి చెయ్యి పైన ఉండాలి, తీసుకునే వాళ్ళు కింద ఉండాలండి. చీర కొంగు పైన ఉండాలి, అలాగే కింద తీసుకునేవారి చీర కొంగు కూడా కిందే ఉండాలన్నమాట. ఈ వాయనం మనం గౌరీదేవి అనుకొని ఇస్తాం కాబట్టి మనస్ఫూర్తిగా గౌరీదేవిని పూజించుకొని ఇవ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పుట్టింటి వారు కదా, మా మామయ్యను మా అత్తయ్య వచ్చి ఇక్కడ చీర పెట్టారనమాట. ఇక్కడ మా పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బట్టలు పెడతారండి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ నాకు మిస్ అయిపోయిందన్నమాట. చూడండి, ఇక ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్దమ్మ తనకైతే ఎవరైతే 16 మంది ఉన్నారో ముత్తైదువులు వాళ్ళందరికీ ఇక్కడ ముందు మొదటి వాయనం పుట్టింటి వారికి ఇస్తారండి. పుట్టింటి వారంటే ఇక్కడ మా మేనమామలే కాబట్టి మొదటి వాయనం మా మేనత్తకి ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మనం వాయనం ఇచ్చేటప్పుడు వీటిలో ఉన్న తోరణాలు ముందు చేతికి కట్టాలండి. తోరణం చేతికి కట్టాలి ఫస్ట్ మనము. తర్వాత పసుపు, కుంకుమ, గంధము అన్నీ ఇస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా పెద్దమ్మ మా మేనత్తకి ఇక్కడ తోరణం కడుతుందన్నమాట. ఆల్రెడీ వీళ్ళందరికీ ముందే కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెట్టారు కదండి. ఇప్పుడు అలాగే ఇక్కడ మా ముందు పుట్టింటి వారికి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ వాయనం మా మేనత్తకి ఇస్తుంది. చెప్పా కదండి ఇందాక, ఇచ్చేవారి చెయ్యి పైన ఉండాలి, తీసుకునే వాళ్ళకి కింద ఉండాలన్నమాట. ఇక్కడ మా పెద్దమ్మ అడుగుతుంది, నా వాయనం తీసుకుంది ఎవరమ్మా అని. ఇక్కడ మా మేనత్త చెప్తుంది అన్నమాట, నేనే గౌరీదేవిని అని. ఇలా చెప్పి ప్రతి ఒక్కరికి ఇలాగే చెప్పి మనం వాయనం ఇవ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పక్కన ముందు ఇచ్చేసిన తర్వాత మా అక్కలు పక్కకి ఇస్తున్నారన్నమాట. ఇలా మనం ముత్తైదులకు ఈ వాయనం ఇచ్చేటప్పుడు చాటలకు సరిపోయేంత కవర్లు కూడా చూసి వాళ్ళకి ఇస్తే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా పాపం కన్వీనియంట్గా ఉంటుంది తీసుకెళ్ళటానికి. ఇలా ఇక్కడ తినొచ్చిన మా పెద్దమ్మ అన్నమాట, మా అమ్మకి తోడి కోడలు. మా అమ్మది వీళ్ళది ఒకే గోత్రం కాబట్టి మా అమ్మకి పనికిరారన్నమాట ముత్తైదు కింద. అందుకే మా పెద్దమ్మ దానిలోకి వెళ్ళారన్నమాట. ఎప్పుడైనా మనం చాటలను తీసుకునేటప్పుడు గోత్రము, ఇంటి పేరు ఒకటి కాకుండా చూసుకోవాలండి. ఇక్కడ 16 మంది, 68 మంది అంటే చాలా టైం పడుతుందన్నమాట. ఇది మొత్తం ఒక్కళ్ళదే అనమాట, మా పెద్దమ్మది ఒక్కళ్ళదే. ఇలా 16 మందికి మనము ఇలాగే వాయనం ఇవ్వాలండి. నా వాయనం తీసుకుంది ఎవరమ్మా అని అడుగుతూ మనం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. ఆ పైన పెట్టిన పువ్వులేమో తల్లోకి ఇచ్చారండి, తల్లో పెట్టుకుంటారు. ఇంకా చూస్తున్నారు కదండి, చాలా బాగా జరిగిందన్నమాట. నాకు ఈ పెద్దమ్మ కంటే ముందు ఇంకా 2 పెద్దమ్మలు ఉన్నారండి. ఈ పెద్దమ్మ 3వ పెద్దమ్మ. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరికీ ఇలాగే వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారన్నమాట. ఇక్కడ చూడండి మీరు కూడా నాతో పాటు. ప్రతి ఒక్కరికి ఇలాగే చేయాలండి, ప్రతి ఒక్కరికి ఇలాగే ఇవ్వాలి. ముందు చేతికి తోరణం కట్టాలి, తర్వాత పసుపు కుంకుమ ఇవ్వాలి, గంధం రాయాలి. ఇవన్నీ ఆల్రెడీ వీళ్ళు రాసేసినట్టున్నారు ముందే. పదహారు 68 మంది అంటే చాలా టైం పడుతుంది కదండి. కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను తప్ప జనరల్గా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నేనైతే కంపల్సరీ అటెండ్ అవుతాను. నేను మిస్ అయిపోయాను ఈ ఫంక్షను. నాకు చెప్తుంటేనే చాలా బాధ, ఏడుపు వస్తున్నాయి అన్నమాట. నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఇదంతా చేసి నేను మిస్ అయ్యానన్న చిన్న బాధ అయితే నాకు ఉంది, గిల్టీగా ఉందన్నమాట. చివరి వరకు చాలా ప్రయత్నించాను కానీ నేను వెళ్ళలేకపోయాను ఈ నోముకి మటుకు. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ మా అమ్మకు ముత్తైదువులు అన్నమాట. ఎవరి ముత్తైదువులు వాళ్ళు భోజనం పెట్టుకున్నారన్నమాట. ఈ భోజనం ఇవన్నీ కూడా మా మేనమామలు పెట్టారన్నమాట. ఎవరి ముత్తైదువులు వాళ్ళు పెట్టుకొని భోజనాలు కూర్చున్నారన్నమాట. వీళ్ళందరూ మా అక్కలు, మా వదినలు అందరూ ఉన్నారు. మా మేనత్త కూతురు. ఇది వచ్చేసరికి మా పిన్ని తరపున ముత్తైదువులు అన్నమాట. వీళ్ళందరూ ఎవరి ముత్తైదువులు వాళ్ళు పెట్టుకొని చక్కగా భోజనాలు కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ ఎంత బాగున్నారో ఒక్కొక్క ముత్తైదువులు. ఇక్కడ చూసారు కదండి, ఇది వచ్చేసి మా పెద్దమ్మ అన్నమాట.
మిగతా ఈ పెద్దమ్మ ముత్తైదులు ఈ పెద్దమ్మ పక్కన కూర్చున్నారు. ఇలాగ 16 మంది ముత్తైదులను పెట్టుకొని భోజనం చేస్తున్నారు అన్నమాట అందరూ కలిసి. ఇది ఇంకొక పెద్దమ్మ అన్నమాట. ఈ పెద్దమ్మ తరపున ముత్తైదులు వీళ్ళందరూ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ ఈ పెద్దమ్మకి సంబంధించిన ముత్తైదులు. తన మా చెల్లి, మా వదిన అన్నమాట. మా పెద్దమ్మ దానిలో వెళ్ళారన్నమాట మా ముత్తైదువుల కింద వీళ్ళందరూ. మీకు కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి. పారాన్ని పెట్టుకొని పసుపు రాసుకొని ఎంత బాగున్నాయో పాదాలు, చక్కగా ఉన్నారన్నమాట. నాకు ఈ పాదాల పిక్ అయితే చాలా బాగా నచ్చింది. అందరి గౌరమ్మలు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎంత బాగున్నాయో పాదాలు మటుకు. చూస్తున్నారు కదండి నాతో పాటు మీరు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందు చెప్పినట్టు ఇవన్నీ ఇస్తారన్నమాట ముత్తైదువులకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.